రాజకీయ యుద్ధ బేరికి సిద్ధపడుతున్న ప్రతి ఒక్క బీసీ వ్యవస్థలకు, మేధావులకు, విద్యావంతులకు, మహిళలకు, యువకులకు, వరంగల్ పోరుగడ్డ మీద ఉన్న ప్రతి ఒక్క బీసీ బిడ్డకు, తెలంగాణ వ్యాప్తంగా వచ్చేసిన ప్రతి ఒక్కరికి బీసీ ఉద్యమ వందనాలు. నేను చాపర్తి కుమార్ గారికి రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా, వరంగల్ పోరు బిడ్డగా గీసుకొండ స్వస్థలం. మరి అలా బీసీలకు మనకు ఒక్కటే చెప్తున్నా, నాకు సమయం 2 నిమిషాలు ఇచ్చింది కాబట్టి, ఈ తెలంగాణ గడ్డ అంటే పోరాటాలకు పుట్టిన గడ్డ. ఆనాడు దేశ స్వతంత్రం ఒక దిక్కు ఉద్యమాలు జరుగుతుంటే, మరో దిక్కు నిజాం నిరంకుశ పాలన, దొరల మీద, భూజో వ్యవస్థల మీద తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడిచింది. భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం ఆనాటి తెలంగాణ సాయుధ పోరాట ఎదురాలు చిట్యాల, చాకలి, ఐలమ్మ ఉద్యమ స్ఫూర్తితోటి, అదే రకంగా ఇదే కాకతీయుల సామ్రాజ్య గడ్డం మీద మరి రాజుల కాలంలో ఆ మన తల్లి మేడాల సమ్మక్క సారలకు పోరాటం జరిగింది. అంటే మరి తెలంగాణ స్వారస్యం కోసం మా శ్రీకాంతాచారి, మన ఉమ్మడి వరంగల్ జిల్లా గొల్లపల్లి వాస్తవ్యులు అంటే తొలి అమరత్వం పొంది, ఈ రకంగా చూసుకుంటే కడవెండి దొడ్డి కొమరయ్య, అదే రకంగా సర్దార్ సర్వై పాపన్న గౌడ్ కిలా షాపు. ఈ తెలంగాణలో ఓరుగల్లు ఉమ్మడి జిల్లా పోరాటాల గడ్డ. ఆ గడ్డ మీద నుండి ఇవాళ రాజకీయ యుద్ధ వేరి, మన ప్రశ్నించే గొంతుగా, మన ఉదయించే సూర్యుడు, మరి దేశానికి, ప్రపంచానికి సూర్యుడు ఎలాగో ఈ తెలంగాణ గడ్డ మీద బీసీ ఉద్యమానికి, బీసీ రాజకీయ యుద్ధానికి సిద్ధపడుతున్న తీన్మార్ మల్లన్న, మరి ఆ మల్లన్న ప్రశ్నించే గొంతుగా ఇలా రాజకీయ నిర్మాణం చేయబోతున్నాడు. బీసీల కంటే మరి తెలంగాణలో మరి 65% బీసీలకు రాజ్యాధికారమే ఆత్మగౌరవ పోరాటంగా మా పోరాటానికి రాజకీయ యుద్ధ బేరి సిద్ధపడుతున్నది. ఈ యుద్ధ బేరికి వేదికల మీద ఉన్న ప్రతి ఒక్కరికి, అదే రకంగా గతంలో బీసీలకు చట్టసభలో వాటా కోసం బత్తుల సిద్ధేశ్వర్ పటేల్, మా సాయిని నరేందర్, మా మేకపోతుల నరేందర్ గౌడ్, చాపర్తి కుమార్ గౌడ్ గాని నేను 420 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం జరిగింది. అదే రకంగా తెలంగాణలో సమగ్ర కుల జనగణన చేపట్టడం కోసం మరి ఆమర నిరాహార దీక్ష, ఒక పోరాటం. అంటే మన దగ్గర ధనం లేదు, బీసీలంటే జనం ఉంది కానీ ధనం లేదు. కానీ మా ఆత్మ బలిదానాలను చేసి బీసీలకు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు పరచాలని 17 రోజులు చాపర్తి కుమార్ గారి కానీ నేను, మరి బత్తుల సిద్ధేశ్వర్ పటేల్, జక్కని సంజయ్ నేత ముగ్గురం కలిసి ప్రాణాలను వదులుకొనైనా బీసీల ఆత్మగౌరవమైన స్థానిక ఎన్నికల్లో 42% సాధించేందుకు ఆహ్వాన నిరీక్ష చేయడం జరిగింది. అదే రకంగా రచ్చబండగడ రచ్చ చేద్దాం, బీసీలకు రాజ్యాధికారం సాధిద్దాం. మరి ఓరుగల్లు పోరాటాల బీసీ ఉద్యమ గడ్డ. ఆ బీసీ రాజకీయ వేదికకు మరి సైకిల్ యాత్రగా 14 రోజులు, మరి ఒక 30 మంది టీం ఉన్నారు. కిందనే 14 రోజులు సైకిల్ యాత్ర చేసిన మేధావులు ఉద్యమ పోరు గడ్డ మీద మరి ఉద్యమ నేతలు కిందనే ఉన్నారు. నేనేమంటున్నా అంటే, మన ఓటు మనం వేసుకుంటే అడుగు దూరంలో అధికారం ఉంది. ఆ అధికారమే ఆత్మగౌరవము, ఆ అధికారమే బీసీల నినాదము. దానికోసమే మరో పోరాటానికి సిద్ధపడవలసిన అవసరం ఉందని అందరికీ ఉద్యమ వందనాలు. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా కూడా పోటీ చేయడం జరిగినది. ఇప్పుడు